సన్యాసులు భిక్షకు వెళ్ళడం సాంప్రదాయం. ఒకసారి నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాందేహి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి చెయ్యి ఖాళీ లేదు, పో పో అని సమాధానం వచ్చింది. ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది. మరొక ఆమె ఒంటి కాలి మీద లేచి తిట్టింది, శాపనార్థాలు పెట్టింది, కోపంతో ఊగిపోయింది. మరో చోట భిక్షపాత్రలో కొద్దిగా బియ్యం పోశారు. పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠాన్ని చేరుకున్నారు. తరువాత ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం భోజన అనంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మం దగ్గర కూర్చొని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు. అప్పుడు ఆ శిష్యుడు, పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం నన్ను చాలా బాధపెడుతోంది, వికారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను గురువుగారు అన్నాడు. వివేకానందుడు సమాధానం అతడి చేతే చెప్పించి ఓదార్చాడు. మనకు భిక్షలో ఈరోజు ఏమేమి వచ్చాయి అని అడిగాడు వివేకానందుడు. సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం అని సమాధానం ఇచ్చాడు శిష్యుడు. మరి మన మఠానికి ఏం తెచ్చుకున్నాం అని అన్నారు వివేకానందుడు. కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రమే తెచ్చుకున్నాం గురువుగారు అన్నాడు శిష్యుడు. మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు, నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు బియ్యమే మాత్రమే, కానీ తిట్లను తీసుకోలేదు, ఇక్కడికి మోసుకురాలేదు. రానిదానికి లేనిదానికి అకారణంగా ఎందుకు బాధపడుతున్నావు అని అన్నాడు వివేకానందుడు. నిజమే స్వామి అని అన్నాడు శిష్యుడు. మనం కూడా అంతే. తలుచుకొని ఆనందించాల్సిన, పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవరెవరివో ఎప్పటెప్పటివో అన్నవారికే కూడా గుర్తులేనటువంటి తిట్లను, కోపాలను, అవమానాలను తలుచుకొని